రావు కాంబోలో మరో భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైంది. తిరుమల వెంకన్న ప్రియ భక్తుడు బాబా హదీరాం కథానాంశంగా మరో చిత్రం రానుంది. ఈ సినిమా పేరును నమో వెంకటేశగా నిర్ణయించారు రాఘవేంద్రరావు. ఇందుకీ హదీరాంజీ ఎవరు? బాబా గురించి హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. దేశంలోని 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో తిరుమల అత్యంత పవిత్రమైనది. తిరుమలలో జపతపాలు చేసుకుంటే తమ జీవితం ధన్యమవుతుందని, తమకి వైకుంఠవాసం లభిస్తుందని భక్తుల నమ్మకం. అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ ఇలా చాలామంది ఇక్కడ కైవల్యం పొందారు. అందులో బాబా హదీరాంజీ ఒకరు. అతని జీవితం ఆధారంగానే ఇప్పుడు నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఓం నమో వెంకటేశాయ మొదలు పెడుతున్నాం. రాఘవేంద్ర గారి డైరెక్షన్లో, మహేష్ గారి ఆయన ప్రొడ్యూసర్. దానికి అన్నమయ్యలానే ఈ సినిమాలో హాతీరామ్ అనే ఒక భక్తుడి క్యారెక్టర్ వేస్తున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ సినిమా చేయడానికి. ఉత్తర భారతదేశానికి చెందిన రామానంద సాంప్రదాయానికి చెందిన వైష్ణవ భక్తుడు హతీరామ్ సుమారు 500 ఏళ్ల క్రితం తీర్థయాత్రల్లో భాగంగా తిరుమల వచ్చిన ఆయన వెంకన్న దివ్యమంగళ విగ్రహానికి ముగ్ధుడయ్యాడు. తన ఇష్టదైవం రాముణ్ణి శ్రీహరిలోనే చూసుకుంటూ తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. బాబా భక్తికి మెచ్చిన స్వామి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పలకరించేవాడని, పాచికలాటలో స్వామివారు ఓడిపోయారని, దీంతో ఆలయానికన్నా 100 మీటర్ల ఎత్తులో హతీరాంను ఉండమన్నారని కథ ప్రచారంలో ఉంది. ఇప్పటికూడా ఆలయానికి ఆగ్నేయం వైపున ఎత్తులో హతీరాంజీ మఠం ఉంది. హతీరాం బాబాజీ తన చివరి రోజుల్లో ఆలయానికి ఉత్తరం వైపున 4 కిలోమీటర్ల దూరంలో వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడే తన శేష జీవితాన్ని గడిపారు బాబా. ఇక్కడే నేటికి హతీరాం బాబా సమాధి ఉంది. ఇప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి భక్తులు దర్శిస్తుంటారు. దాదాపు 180 ఏళ్ల శ్రీవారి ఆలయ పరిపాలనను హతీరాంజీ మఠాధిపతులే నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో స్వామికి నిర్వహిస్తున్న ఆర్జిత సేవలు, ప్రసాదాలు, పూజలకి ఒక రూపును తెచ్చింది హతీరాంజీ మఠాధిపతులే. ఇలాంటి చరిత్ర ఉన్న హతీరాం బాబా చరిత్రను సినిమాగా తీయటం చాలా ఆనందంగా ఉందన్నారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. 2 ఏళ్ల క్రితం నుంచి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మహేష్ రెడ్డి గారు నిర్మాతగా 25వ తారీఖు ముహూర్తం షాట్ మటుకు తీస్తున్నాం. 2వ తారీఖు నుంచి షూటింగు. ఆ స్వామి కరుణా కటాక్షాలు మా చిత్రం యూనిట్ అందరి మీద, మీ అందరి మీద, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ఉండాలని, ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని స్వామిని కోరుకుంటున్నాం. 1932లో నాటి ప్రభుత్వం టీటీడీ అనే ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఆలయ నిర్వహణ బాధ్యతల నుంచి హతీరాం మఠాన్ని వేరుచేసింది. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరగడంతో హతీరాం మఠానికి ఆనుకొని ఉన్న తూర్పు, దక్షిణ మాడవీధి మినహా మిగిలిన మాడవీధులను మాస్టర్ ప్లాన్లో భాగంగా విస్తరించారు. విస్తరణలో భాగంగా హతీరాం మఠానికి ఉత్తర దిశకు చెందిన 104 అడుగుల స్థలాన్ని ఇవ్వమని టీటీడీ మఠం నిర్వాహకులను కోరింది. అయితే మొదట్లో ఒప్పందం కుదిరినా ఆ తర్వాత విభేదాలు పుట్టుకొచ్చాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇక ఈ బులెటిన్ విశేషాలు నెక్స్ట్